వెనక్కి తగ్గట్లేదు. అలాగని ఏ పార్టీకి ఒక సరైన వేవ్ కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా రాజకీయ సంబరాలు, రాజకీయ వేడుకలు కనిపిస్తాయని అనుకుంటే అంతా ఏదో ముభావంగా వెళ్ళిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే ఒక రకంగా నాయకులు, అధినేతలు కూడా ఊర్లు పట్టుకునే తిరుగుతున్నారు. ఎవరు ఖాళీగా అయితే లేరు ఎక్కడికక్కడ. కానీ ఎందుకు ప్రజల నుంచి అది రావట్లేదు అనేది, ఎందుకంటే జనాల పల్స్ వీళ్ళకి అందట్లేదా, లేదంటే వీళ్ళ టూర్లు, వీళ్ళు చెబుతున్న ఈ పథకాలు ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా భారీ మెజార్టీలు అయితే వచ్చే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఎవరు గెలిచినా సరే ఏదో ఒక 100 సీట్ల లోపే వస్తాయి, 100 సీట్లతోనే సరిపెట్టుకోవాలి తప్ప అంతకు మించి అయితే ఉండదు అనేది కూడా. ఎందుకంటే ప్రధానంగా 2014లో విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో 102 సీట్లు వచ్చాయి. అలాగే పొత్తు పెట్టుకుని ఒక 12 సీట్లకు పోటీ పడిన బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన కూడా ఇప్పుడు మద్దతు